టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడి చేశాడు. ప్రోటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ఎమ్మెల్యేను దూషించాడు. తోటి ప్రజా ప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశాడు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలంపూర్లో విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దిగ్గజారుడు రాజకీయానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్ నాయకులకు కనీస గౌరవం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశారు. అది స్పష్టంగా మనకి విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము. దీన్ని కేటీఆర్ గారు ఖండించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై దాడికి పాల్పడ్డారు. నిన్న వడ్డెపల్లి మండలం వడ్డెపల్లి మున్సిపాలిటీ పైపాడులో పలు శంకుస్థాపనల కార్యక్రమాలకి ఎమ్మెల్యే విజయుడు మల్లు రవి ఇద్దరు కలిసి హాజరైనటువంటి సందర్భంలో అక్కడికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఆ చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ కొబ్బరికాయ కొట్టేటటువంటి అంశంలో వివాదం తలెత్తింది. కాంగ్రెస్ నాయకులు ఎటువంటి ప్రోటోకాల్ లేనప్పటికీ కూడా వారంతా కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించినటువంటి సందర్భంలోనే ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుడిపై దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ ఎవడ్రా నువ్వు అంటూ ఆయన పైన చేయి చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే విజయుడు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. నిన్న మరోసారి గొడవ జరుగుతుందనేటటువంటి నేపథ్యంలో ఐజా పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే విజయుడిను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విజయుడితో పాటు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించారు. ఎంపీ ప్రోటోకాల్ మర్చి సాటి ప్రజాప్రతినిధి, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అని చూడకుండా దాడికి పాల్పడడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. గతంలో కూడా ఎంపీ మల్లు రవి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పైన చేయి చేసుకున్నాడు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాటి ప్రజాప్రతినిధుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలియకుండా ఎంపీ మల్లు రవి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన ప్రవర్తన తీరు వివాదాస్పదం అవుతుంది. తాజాగా ఎమ్మెల్యే విజయుడి మీద చేయి చేసుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎంపీ మల్లు రవి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఆయన బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సీఎం కూడా బాధ్యత వహించి ఎంపీ మల్లు రవి చేత క్షమాపణ చెప్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ అంశం పైన స్పందించారు. ఎంపీ మల్లు రవి వైఖరిని తీవ్రంగా ఖండించారు. సునీత, రైట్ నరేష్, అంటే విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అంటే సేమ్ స్థాయి వ్యక్తులు, అంటే ఒక పబ్లిక్ లో ఉన్న వాళ్ళు ప్రజలంతా గమనిస్తూ ఉంటారని తెలిసి కూడా ఇలా దాడి చేయొచ్చంట. దాడి చేయడాన్ని ప్రజలంతా ఏమంటున్నారు నరేష్? అక్కడికి వడ్డపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ జరిగినటువంటి ఘటనను చూశారు. వీడియోలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాషలాడారు, చేయి చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంపీ మల్లు రవి మాత్రం ఆయన ప్రవర్తనపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు. నాగర్ కర్నూల్ ఎంపీగా ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉండేటటువంటి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన సాటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడి మీద ఈ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించడము, దుర్భాషలు ఆడడము, ఆయనపై చేయి చేసుకోవడం మాత్రం అక్కడ జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతూ ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గ ప్రజలు తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయన జిల్లాకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పట్ల ఈ విధంగా ప్రవర్తించడం పట్ల కూడా జిల్లా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీత,
రైట్ నరేష్, థ్యాంక్ యూ.